మన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రక్చర్ 3 విభాగాలుగా ఉంటుంది. ఒకటి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, 2 లెజిస్లేటివ్ బ్రాంచ్, 3 జ్యుడిషియల్ బ్రాంచ్. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అనేది చట్టాలను, పాలసీస్ను దేశంలోను, రాష్ట్రంలోనూ అమలు చేస్తుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వేరు డిపార్ట్మెంట్స్ కోసం నియమించబడ్డ మంత్రులు, రాష్ట్రపతి, గవర్నర్, సివిల్ సర్వీస్ లాంటివి ఇందులోకి వస్తాయి. మనది ఫెడరల్ సిస్టమ్. అంటే ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గాను, స్టేట్ గవర్నమెంట్ గాను డివైడ్ అవుతుంది. 2 గవర్నమెంట్స్కి ఓన్ పవర్స్ ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి. 2 పవర్ షేర్ చేసుకుంటాయి. లైక్ పన్ను చెల్లింపులు, చట్టాన్ని అమలు చేయడం లాంటివి ప్రాంతాల వారీగా ఉంటాయి. ఇలా 2 పవర్స్గా ఉండడం వల్ల ప్రజలకు మరింత బాగా సేవలను అందించడానికి సహాయపడుతుంది. ఒకే స్థాయి గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ పొందకుండా నియంత్రణ ఉంటుంది. అలాగే మన ఇండియాలో డిఫరెంట్ కల్చర్, చాలా భాషలు, డిఫరెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంది. ఇలా గవర్నమెంట్ డివైడ్ అవ్వడం వల్ల ఎవరి ప్రాంతాలకు తగ్గట్టు వాళ్ళు ఉండడంతో పాటు దేశమంతా యూనిటీగా ఉండేలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలన మొత్తం దేశవ్యాప్తంగా ఉంటుంది. దేశమంతటికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునేవి మొత్తం దేశమంతా వాటి ప్రభావం ఉంటుంది. డిఫెన్స్ అంటే ఇండియన్ ఆర్మీడ్ ఫోర్స్ని మెయింటైన్ చేయడం, కంట్రోల్ చేయడం, నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ స్ట్రాటజీ లాంటివి ఇందులోకి వస్తాయి. వేరే కంట్రీస్తో మన దేశం యొక్క రిలేషన్స్ ఎలా ఉండాలని చూసుకోవడం, అలాగే వేరే దేశాలతో ట్రేడింగ్, ఒప్పందాలు, డిప్లొమసీ లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. కరెన్సీ, బ్యాంకింగ్ విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, దేశానికి సంబంధించిన చట్టాలు తీసుకురావడం, వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయడం, రైల్వే, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఇస్రో, అటమిక్ ఎనర్జీ లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ నియంత్రణలోనే ఇవన్నీ పనిచేస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ లాంటివి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ స్టేట్లో ఉన్న విషయాల మీద ఫోకస్ పెడుతుంది. స్టేట్ గవర్నమెంట్ కొన్ని విషయాల్లో రాష్ట్ర స్థాయిలో చట్టాలు చేయగలదు. రాష్ట్ర పరిధిలో పబ్లిక్ సర్వీస్ని మేనేజ్ చేయడం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం, రాష్ట్ర పోలీసు విభాగం, స్టేట్లో ఉన్న పబ్లిక్ సేఫ్టీని చూడడం, స్టేట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, లైక్ రోడ్స్ వేయడం, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు, పబ్లిక్ బిల్డింగ్స్ లాంటివి నిర్మించడం, స్టేట్లో ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, హెల్త్ కేర్ సర్వీస్ లాంటివి చూసుకోవడం, రాష్ట్ర అగ్రికల్చర్ని డెవలప్ చేయడం, నీటిపారుదల వ్యవస్థ, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడం, అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అయిన మున్సిపల్, పంచాయతీ, అర్బన్ డెవలప్మెంట్ లాంటి వాటిని పర్యవేక్షించడం, ఇలాంటివన్నీ స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్కి స్టేట్లో ట్యాక్స్ విధించే పవర్ కూడా ఉంది. స్టేట్లో అమ్మే వాటి మీద ఎంటర్టైన్మెంట్, వెహికల్స్ మీద వేసే ట్యాక్స్, గూడ్స్ ఎంట్రీ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు లాంటివి ఇందులోకి వస్తాయి. ఈ ట్యాక్స్తో రోడ్స్ మెయింటైన్ చేయడానికి, కన్స్ట్రక్షన్స్కి, పబ్లిక్ స్కూల్స్కి, ఎడ్యుకేషన్కి, లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ లాంటి వాటికి యూజ్ చేస్తుంది. జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇంకా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే పెన్షన్స్ లాంటివి, స్టేట్లో ఏమైనా డిజాస్టర్స్ లాంటివి ఏమైనా వస్తే, అంటే వరదలు, తుఫాను లాంటి వాటి వలన రాష్ట్రంలో ఎక్కడైనా నష్టం కలిగితే సహాయాన్ని అందించడం, మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడం, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చే స్కీమ్స్ని, ప్రోగ్రామ్స్ని స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడం, రాష్ట్రంలో ఉన్న అడవులు, సహజ వనరులను, వన్యప్రాణులను కాపాడడం, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్లోనే విలేజ్లు, సిటీల వారీగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. అవి ఒకటి పంచాయతీరాజ్, 2 మున్సిపాలిటీ. పంచాయతీరాజ్లో 3 లెవెల్స్ ఉంటాయి. వాటిలో మొదటిది గ్రామ పంచాయతీ. ఇది గ్రామంలో ఉండే లోకల్ గవర్నమెంట్. రెండవది మండల పరిషత్తు. ఇది మండల స్థాయిలో ఉంటుంది. మూడవది జిల్లా పరిషత్తు. ఇది జిల్లా స్థాయిలో ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనే పదాలు మన తెలుగు స్టేట్స్లోనే వాడతారు. గ్రామ జనాభాని బట్టి ఎంపీటీసీ స్థానాలు ఉంటాయి. ప్రతి మండలానికి ఒక జెడ్పీటీసీ ఉంటారు. ఎంపీటీసీ సభ్యులు గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. జెడ్పీటీసీ సభ్యులు జిల్లా స్థాయి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. పంచాయతీరాజ్ తర్వాత రెండవది మున్సిపల్ గవర్నమెంట్. ఇది సిటీల్లో ఉండే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇందులో 3 టైర్స్ ఉంటాయి. టైర్ 1 మున్సిపల్ కార్పొరేషన్, టైర్ 2 మున్సిపల్ కౌన్సిల్, టైర్ 3 మున్సిపాలిటీ. ఇవి ఎలా డివైడ్ చేస్తారంటే, ఒక సిటీలో ఉన్న పాపులేషన్, ఎకనామీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీ, ఆ సిటీలో ఉన్న ఫెసిలిటీస్, సర్వీస్ లాంటివి ఆ సిటీకి ఎలా ఉన్నాయి అనే వాటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్పినవి కొన్ని మాత్రమే. వీటన్నిటిని బట్టి ఒక సిటీలో ఉన్న లోకల్ గవర్నమెంట్ ఈ మూడింట్లో ఏదో ఒక దానిలోకి వస్తుంది.
ఇక్కడ మేయర్, వార్డ్ మెంబర్స్, మున్సిపల్ కమిషనర్ లాంటి అధికారులు ఉంటారు. సివిల్ సర్వీస్ అనేది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ఇంకో విభాగం. గవర్నమెంట్లో ఇది పర్మనెంట్గా ఉండే ఒక సెక్షన్. అంటే సివిల్ సర్వీస్ వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ లాగా ఎలక్షన్స్ ఉండవు. సివిల్ సర్వీస్ అధికారులు పర్మనెంట్గా ఉండి పరిపాలన కొనసాగిస్తారు. గవర్నమెంట్ పాలసీస్ని, ప్రోగ్రామ్స్ని అమలుపరుస్తారు. శాంతి భద్రతలను కాపాడడం, పబ్లిక్ సర్వీస్ లాంటివి సివిల్ సర్వీస్ చేస్తుంది. సివిల్ సర్వీస్లోకి రావాలనుకునే వాళ్ళకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. సివిల్ సర్వీస్ వాళ్ళు అధికారంలో ఏ గవర్నమెంట్ ఉన్నా పక్షపాతం లేకుండా న్యూట్రల్గా ఉంటూ వాళ్ళ డ్యూటీ చేస్తారు. హెల్త్, ఎడ్యుకేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మేనేజ్ చేయడం, ప్రజల భద్రతని చూడడం, ట్యాక్స్ అండ్ రెవెన్యూని మేనేజ్ చేయడం, అభివృద్ధి ప్రాజెక్ట్స్, పథకాలని పర్యవేక్షించడం, ఇలాంటివన్నీ సివిల్ సర్వీస్ వాళ్ళు చేస్తారు. వివిధ సమస్యలపై పొలిటీషియన్స్కి నిపుణులైన వాళ్ళు సలహా కూడా ఇస్తారు. దేశ పౌరులకు ప్రజాసేవలను సమర్థవంతంగా అందజేస్తారు. వీటిలో కొన్ని మేజర్ సర్వీసెస్ ఏంటంటే, ఒకటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ వ్యవహారాలను హ్యాండిల్ చేస్తారు. గవర్నమెంట్లో కీ పొజిషన్లో ఉంటారు. లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, సెక్రటరీ లాగా. స్మూత్ అడ్మినిస్ట్రేటివ్ కొరకు ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్కి హెల్ప్ చేస్తారు. అంటే పనులను నిర్వహించడం, వివిధ డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేయడం, ఇంకా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇంకోటి ఇండియన్ పోలీస్ సర్వీసు. ఇది పోలీస్ విభాగానికి సంబంధించింది. అందరూ రూల్స్ పాటించేలా, అందరూ సేఫ్గా ఉండేలా చూస్తారు. శాంతి ఉండేలా ఒక సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేస్తూ చట్టాలు పాటించబడేలా చూస్తారు. న్యాయాన్ని సమర్థిస్తూ ప్రజల హక్కులను ప్రొటెక్ట్ చేస్తారు. ఇవనే కాదు, ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మూడవది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు. ఈ సర్వీసులో ఉన్న అధికారులు వన్యప్రాణి సంరక్షణ, అటవీ పరిరక్షణ వంటి బాధ్యతలను నిర్వహిస్తారు. నాలుగవది ఇండియన్ రెవెన్యూ సర్వీసు. పన్నుల సేకరణ, ఆర్థిక నిబంధనల అమలులో పనిచేస్తారు. ఐదవది ఇండియన్ ఫారిన్ సర్వీసు. విదేశాంగ విధానాలను అమలు చేయడంలోనూ, ఇతర దేశాలతో సంబంధాలు నిర్వహించడంలో పనిచేస్తారు. ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్పినవి కొన్ని ముఖ్యమైనవి. సివిల్ సర్వీస్ సెంట్రల్లోనూ ఉంటుంది. ప్రతి స్టేట్లోనూ వాళ్ళ ఓన్ స్టేట్ సివిల్ సర్వీస్ కూడా ఉంటుంది. సివిల్ సర్వీస్ దేశ పరిపాలనలో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. పరిపాలన వ్యవస్థకు బ్యాక్ బోన్లో పనిచేస్తుంది. తర్వాత లెజిస్లేటివ్ బ్రాంచ్. ఈ విభాగం చట్టాలను రూపొందిస్తుంది. పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీ లాంటివి లెజిస్లేటివ్ బ్రాంచ్లోకి వస్తాయి. లోక్సభ, రాజ్యసభ రెండింటిని కలిపి పార్లమెంట్ అని అంటారు. లోక్సభ అనేది దిగువ సభ, రాజ్యసభ అనేది ఎగువ సభ. మనందరం 3 రకాల ఓట్లు వేస్తాము. అవి, ఒకటి లోక్సభకి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోసం. 2 స్టేట్ అసెంబ్లీకి, ఇది స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కోసం. 3 లోకల్ ఎలక్షన్స్, ఇది మన సిటీల్లో, పల్లెటూరులో ఉన్న లోకల్ గవర్నమెంట్ కోసం. ఇప్పుడు లోక్సభ గురించి చెప్పాలంటే, లోక్సభలో చట్టాలు తీసుకువస్తారు. ఆల్రెడీ ఉన్న చట్టాల్లో ఏమైనా సవరణలు చేయాల్సి వస్తే అవి కూడా చేస్తారు. ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలన్నా, ఉన్న చట్టంలో సవరణలు చేయాలన్నా, లేదా రద్దు చేయాలన్నా లోక్సభలో ఉన్న ఎంపీల్లో ఎవరో ఒకరు ప్రపోజ్ చేయాలి. ఈ ప్రపోజల్నే బిల్ అని అంటారు. ఆ బిల్ పార్లమెంట్లో ఉన్న 2 సభల్లో అప్రూవ్ అయితే అది చట్టంగా మారుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు లోక్సభలో మెంబర్స్గా మారుతారు. వాళ్ళనే ఎంపీలని అంటారు. లోక్సభలో ఉన్న ప్రతి మెంబర్ వాళ్ళ నియోజకవర్గాలను రిప్రజెంట్ చేస్తారు. భారతదేశం మొత్తం 543 నియోజకవర్గాలుగా డివైడ్ చేయబడింది. ఎంపీ ఫుల్ అబ్రివేషన్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఎంపీలు డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ఎంపీలు పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకురావడానికి, ఉన్న చట్టాల్లో సవరణలు తీసుకురావడానికి ఓటింగ్ లాంటివి చేయడం, ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిబేట్ చేయడం, ప్రతిపాదించడం లాంటివి ఎంపీలు చేస్తారు. ఎంపీలు తమ నియోజకవర్గాల ప్రజల ప్రయోజనాల కోసం వాళ్ళ తరపున మాట్లాడతారు. గవర్నమెంట్ బాగా వర్క్ చేసేలా ప్రశ్నించడం, డిస్కస్ చేయడం, గవర్నమెంట్ వర్క్ని మానిటర్ చేయడం లాంటివి పార్లమెంట్లో ఉంటాయి. అలాగే గవర్నమెంట్ తీసుకొచ్చిన బడ్జెట్ని అప్రూవ్ చేయడం, రివ్యూ చేయడం లాంటివి లోక్సభలో చేస్తారు. ప్రజెంట్ లోక్సభలో 543 సీట్స్ ఉన్నాయి. 2 ఎంపీ సీట్స్ రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయబడతాయి. ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా, ఆ పార్టీ లీడర్ ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలన్నా కనీసం లోక్సభలో 273 ఎంపీల సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఉంటే ఆ పార్టీ లీడర్ దేశ ప్రధాని అవుతారు. మెజార్టీ ఎంపీలు ఎవరిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారో వాళ్లే పీఎం. కోయలిషన్ గవర్నమెంట్ అంటే ఒక పార్టీకి సరైన మెజార్టీ రాకపోతే ఆ పార్టీ మిగిలిన మిత్రపక్షాల పార్టీలతో కలిసి పవర్ షేరింగ్ అగ్రిమెంట్తో ఒక కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఈ రకమైన గవర్నమెంట్ని కోయలిషన్ గవర్నమెంట్ అని అంటారు. పార్లమెంట్లో సాధారణంగా ప్రతి సంవత్సరం 3 సమావేశాలు జరుగుతాయి. అవి బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు.
అలాగే లోక్సభలో ఉన్న ఎంపీల్లో ఒకరిని స్పీకర్గా, సభలో ఉన్న మెజార్టీ ఎంపీలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళే లోక్సభకు స్పీకర్గా ఉంటారు. తర్వాత పార్లమెంట్లో అప్పర్ హౌస్గా ఉన్న రాజ్యసభలో ఉన్న సభ్యులను కూడా ఎంపీలనే అంటారు. రాజ్యసభలో ఉన్న సభ్యులను స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ప్రతి స్టేట్కి పాపులేషన్ బట్టి రాజ్యసభ సీట్లు ఉంటాయి. ఇందులో సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్స్, కొన్నిసార్లు రాజకీయ పార్టీల మద్దతు ఉన్న వేరువేరు రంగాల్లో ప్రతిభావంతులైన వాళ్ళు కూడా ఉంటారు. రాజ్యసభ సభ్యులు స్టేట్స్ తరపున వాయిస్గా ఉంటారు. రాజ్యసభలో 245 సీట్స్ ఉంటాయి. వాటిలో 233 మందిని స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఒకేసారి రిటైర్ అవ్వరు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభలో ఉన్న 3వ వంతు ఎంపీలు రిటైర్ అవుతారు. వాళ్ళకి బదులుగా కొత్త ఎంపీలు ఎన్నికవుతారు. రాజ్యసభని పెద్దల సభ అని, శాశ్వత సభ అని కూడా అంటారు. రాజ్యసభకు చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటారు. ఒక చట్టాన్ని తీసుకురావాలన్నా, సవరించాలన్నా ఆ బిల్లు లోక్సభలో పాస్ అయిన తర్వాత అది రాజ్యసభకు వస్తుంది. రాజ్యసభలో కూడా ఆ బిల్లు పాస్ అయితే అప్పుడు ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఒక బడ్జెట్ బిల్లుకి మాత్రమే రాజ్యసభ ఆమోదం అవసరం ఉండదు. రాజ్యసభ సభ్యులు నేషనల్ లెవెల్లో వాళ్ళ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తారు. మెంబర్స్ గవర్నమెంట్ చేస్తున్న వాటి మీద ప్రశ్నించవచ్చు, డిబేట్ చేయొచ్చు. రాజ్యసభకు ఉన్న పవర్స్ ఏంటంటే లోక్సభలో పాస్ అయిన బిల్స్ మీద డిస్కస్ చేయొచ్చు, రివ్యూ చేయొచ్చు, ఆ బిల్లులో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేయమని చెప్పొచ్చు. రాజ్యసభలో కూడా ఆ బిల్లుకి మెజార్టీ మెంబర్స్ ఆమోదం తెలిపితే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. రాజ్యాంగం సవరించాలన్నా లోక్సభతో పాటు రాజ్యసభ ఆమోదం కూడా ఉండాలి. రాజ్యసభ లోక్సభలో పాస్ అయిన బిల్స్ని రివ్యూ చేయడం, ఏమన్నా చేంజ్ చేయాలంటే చేయమని చెప్పి లోక్సభకు మళ్ళీ పంపడం, బిల్లు పాస్ చేయడాన్ని డిలే చేయడం, ఇలాంటివన్నీ చేయగలదు. కానీ బిల్లుని మాత్రం రద్దు చేయలేదు. లోక్సభలో పాస్ అయిన బిల్స్కి చెకింగ్లో రాజ్యసభ వర్క్ చేస్తుంది. ఇప్పుడు స్టేట్స్ దగ్గరికి వస్తే దేశమంతటికి పార్లమెంట్ ఎలా ఉందో అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ అసెంబ్లీ ఉంటుంది. స్టేట్ అసెంబ్లీలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఉంటారు. స్టేట్ అసెంబ్లీలో కూడా రాష్ట్ర స్థాయిలో చట్టాలను చేస్తారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలను రిప్రజెంట్ చేస్తారు. డిబేట్స్లోను, డిస్కషన్స్లోను పార్టిసిపేట్ చేయడం, బిల్స్కి మోషన్ లాంటి వాటికి ఓటు వేయడం, గవర్నమెంట్ని ప్రశ్నించడం లాంటివి ఎమ్మెల్యేలు చేస్తారు. ఇంకా స్టేట్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి అయిన ముఖ్యమంత్రి డిబేట్స్కి రెస్పాండ్ అవ్వడం, ప్రతిపక్షం వాళ్ళు అడిగిన వాటికి రెస్పాండ్ అవ్వడం లాంటివి చేస్తారు. మంత్రులు వాళ్ళ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రశ్నలు ఎవరైనా లేవనెత్తితే వాటికి సమాధానం చెప్పడం, బిల్స్ని ప్రవేశపెట్టడం, డిబేట్స్ అండ్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం లాంటివి అసెంబ్లీలో ఉంటాయి. స్పీకర్ సభ ఒక ఆర్డర్ ప్రకారం జరిగేలా చూస్తారు. అసెంబ్లీ రూల్స్ని అందరూ పాటించాలని వివరిస్తారు. అసెంబ్లీలో జరిగే ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడం, ఓటింగ్ మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని పరిష్కరించడం, అసెంబ్లీ బిల్లు పాస్ చేసిందని అథెంటికేట్ చేయడం లాంటివి చేస్తారు. డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీకి అటెండ్ కాలేని సమయంలో తాను స్పీకర్గా ఉండి నడిపిస్తారు. రూలింగ్ పార్టీ తర్వాత అత్యధికంగా సీట్స్ వచ్చిన పార్టీని అపోజిషన్ పార్టీ అని అంటారు. మినిమం 10% సీట్స్ అయినా ఉండాలి అపోజిషన్ పార్టీగా ఉండాలంటే. అపోజిషన్ పార్టీ లీడర్ తన పార్టీ వాళ్ళని లీడ్ చేస్తారు. గవర్నమెంట్ యాక్షన్స్కి, పాలసీస్కి ఒక క్రిటిక్ లాగా ఉంటారు. గవర్నమెంట్ చేసే వాటి మీద ప్రశ్నించడం, గవర్నమెంట్ని జవాబుదారీగా చేయడం లాంటివి ప్రతిపక్ష నేత చేస్తారు. డిబేట్స్, డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. గవర్నమెంట్ నుండి క్లారిఫికేషన్, ఇన్ఫర్మేషన్ అడగడం లాంటివి చేస్తారు. ఏదైనా విషయం మీద ప్రతిపాదించడం, ఇలాంటివన్నీ ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంది. ఇది అప్పర్ హౌస్. ఇందులో ఎమ్మెల్సీలు ఉంటారు. దీన్ని విధాన పరిషత్ లేదా శాసన మండలి అని కూడా పిలుస్తారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది స్టేట్లో ఉన్న రాజ్యసభ లాంటిది. అన్ని స్టేట్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. తర్వాత గవర్నమెంట్ స్ట్రక్చర్లో ఇంకో విభాగం జ్యుడిషియల్ బ్రాంచ్, అంటే న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులు లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. రాజ్యాంగానికి అనుకూలంగా చట్టాలు ఉండేలా చూడడం, వివాదాలను పరిష్కరించడం లాంటివి ఈ బ్రాంచ్ చేస్తుంది. మిగిలిన ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లెజిస్లేటివ్ బ్రాంచ్లకు వేరుగా ఉంటుంది. సుప్రీంకోర్టు అనేది మొత్తం దేశమంతటికి ఉన్న అతిపెద్ద కోర్టు. సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంటు. హైకోర్టు అనేది ప్రతి స్టేట్కి ఒకటి ఉంటుంది. ఇది రాష్ట్ర స్థాయిలో పెద్ద కోర్టు. హైకోర్టు కింద జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. కోర్ట్స్ అనేవి రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను ప్రొటెక్ట్ చేస్తాయి. చట్టాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించడం, నిష్పక్షపాతంగా న్యాయాన్ని ఇస్తూ వర్క్ చేస్తాయి. కోర్ట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఈ న్యాయ వ్యవస్థకి ఆర్డర్స్ ఇవ్వలేదు, కంట్రోల్ చేయలేదు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాల మధ్య వివాదాలను కోర్టులు పరిష్కరిస్తాయి.
రాష్ట్రపతి, గవర్నర్. రాష్ట్రపతి దేశానికి అధినేత, మొదటి పౌరుడు కూడా. రాష్ట్రపతిని లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అన్ని స్టేట్స్లో ఉన్న ఎమ్మెల్యేలు భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటంటే ప్రధానమంత్రిని నియమించడం, మంత్రులను నియమించడం, అన్ని స్టేట్స్లో గవర్నర్స్ని నియమించడం, సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జిలను నియమించడం, అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టడం, స్టేట్లో ఉన్న గవర్నమెంట్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టే అధికారం కూడా ఉంది. అలాగే అవసరమైనప్పుడు లోక్సభను రద్దు చేసి ఎలక్షన్ జరిపించడం లాంటివి రాష్ట్రపతి చేస్తారు. ఇది రూలింగ్ పార్టీ మెజార్టీ సపోర్ట్ కోల్పోయినప్పుడు, గవర్నమెంటే కొత్త ఎలక్షన్ కావాలని అనుకునేటప్పుడు జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభలో పాస్ అయిన బిల్ చట్టంగా మారాలంటే రాష్ట్రపతి సైన్ చేస్తేనే అది చట్టంగా మారుతుంది. కానీ రాష్ట్రపతి అధికారాలు సంపూర్ణమైనవి కావు. రాష్ట్రపతి సైన్ చేసిన బిల్స్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఉన్నాయని భావిస్తే ప్రతిపక్షం వాళ్ళు లేదా పౌరులు ఎవరైనా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. న్యాయ వ్యవస్థ వాటిని రివ్యూ చేస్తుంది. ఈ రివ్యూలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆ చట్టం ఉందని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఉన్నాయని తేలితే సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని రద్దు చేస్తుంది. రాష్ట్రపతి ఆర్మ్డ్ ఫోర్స్ అయిన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాంటి వాటికి కమాండర్ ఇన్ చీఫ్గా అంటే అధిపతిగా దేశ భద్రతా రక్షణను పర్యవేక్షిస్తారు. అయితే ఈ అధికారం ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలి సలహా మేరకు మాత్రమే వినియోగించబడుతుంది. రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ప్రారంభించడం, వాయిదా వేయడం, రద్దు చేయడం లాంటివి చేస్తారు. కానీ అమలు చేసే అధికారాలన్నీ ప్రధానమంత్రి దగ్గరే ఉంటాయి. ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి సంతకంతో ఆర్డర్స్గా వస్తాయి. ప్రధానమంత్రి గవర్నమెంట్కి అధిపతి. దేశానికి నాయకత్వం వహిస్తూ కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉంటారు. ప్రధానమంత్రి డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడరు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీలు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. అది ఒక పార్టీ సభ్యుల మెజార్టీ కావచ్చు, లేదా మిత్రపక్షాల సహాయంతో ఏర్పరిచిన మెజార్టీ అయినా కావచ్చు. మంత్రిమండలిని ప్రధానమంత్రి ఎన్నుకుంటారు. ఆ మంత్రిమండలికి బాధ్యతలు కూడా కేటాయిస్తారు. అంటే గవర్నమెంట్లో వివిధ డిపార్ట్మెంట్స్ అయిన ఫైనాన్స్, డిఫెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ లాంటివి చాలా ఉంటాయి. ఒక్కో శాఖకి ఒక్కో మంత్రి వాటి బాధ్యతలు తీసుకుంటారు. ఇలా బాధ్యతలు విభజించడం వలన పరిపాలన సమర్థవంతంగా ఉంటుంది. ప్రధానమంత్రి దేశాభివృద్ధి పురోగతిపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడంలో కీ రోల్ ప్లే చేస్తారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పీఎం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ నాయకులను కలుసుకుంటారు. అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు లాంటివి కూడా చేస్తారు. మంత్రులను ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి నియమిస్తారు. కంట్రీని లీడ్ చేయడం, రాష్ట్రపతికి అడ్వైజ్ ఇవ్వడం లాంటి బాధ్యతలను ప్రధానమంత్రి తీసుకుంటారు. ముఖ్యమంత్రి. మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఒక గవర్నర్ ఉంటారు. ముఖ్యమంత్రి స్టేట్ గవర్నమెంట్కి అధిపతి, గవర్నర్ రాష్ట్రానికి అధిపతి. స్టేట్లో రాష్ట్రపతికి ప్రతినిధిగా గవర్నర్ ఉంటారు. కానీ అమలు చేసే అధికారాలు ముఖ్యమంత్రికి ఉంటాయి. గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళని ముఖ్యమంత్రిగా గవర్నర్ని నియమిస్తారు. మంత్రిమండలిలో మంత్రులుగా ఎవరిని తీసుకోవాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి రికమెండేషన్ మేరకు గవర్నర్ మంత్రులను నియమిస్తారు. అవసరం మేరకు ముఖ్యమంత్రి ఎన్ని శాఖలకైనా మంత్రులను నియమించవచ్చు. రాష్ట్రాన్ని నడిపించడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి తీసుకుంటారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని చూసుకోవడానికి మంత్రులను కూడా నియమిస్తారు. అంటే వేర్వేరు పనుల కోసం ముఖ్యమంత్రి మంత్రులను నియమించుకుంటారు. హెల్త్, ఎడ్యుకేషన్, ఐటీ, హోంశాఖ లాంటివి వేరు మంత్రులకు అప్పగిస్తారు. ఆ శాఖల బాధ్యతలను ఆ మంత్రులు తీసుకుంటారు. ఇలా బాధ్యతలు విభజించడం వలన పాలన ఎఫెక్టివ్గా ఉంటుంది. రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించేలా ముఖ్యమంత్రి చూసుకోవడం, పాలన పర్యవేక్షించడం లాంటివి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు లేదా ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి వాళ్ళ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల పట్ల, పనుల పట్ల జవాబుదారీగా ఉండడం, భారతదేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తారు. గవర్నర్కు ఉండే పవర్స్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్లో భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుతుందని నిర్ధారించడం, ముఖ్యమంత్రిని నియమించడం, అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయడం లాంటి అధికారాలు గవర్నర్కు ఉంటాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎలాగో స్టేట్లో గవర్నర్ కూడా అలాగే ఉంటారు. అసెంబ్లీలో పాస్ అయిన బిల్ చట్టంగా మారాలంటే గవర్నర్ సంతకం ఉంటేనే చట్టంగా మారుతుంది.